నమస్తే. కంబరామాయణం 7వ రోజు. రామచంద్రుడి జననం అయ్యింది. స్వామి పెరుగుతూ ఉన్నారు. రామ, మా చెంత నీవు ఉండగా మాకిక చింతలేలయ్యా అంటూ రామచంద్రుడి సాన్నిధ్యంలో సదా సుఖంగా ఉండటం అలవాటయ్యింది సాకేతపుర ప్రజానీకానికి. కాలం గడుస్తున్నది. ఒక రోజున దశరథ మహారాజు దేవేంద్ర వైభవంతో కొలువుదీరి ఉన్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు, బ్రహ్మలనే సృష్టించగల బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యలో అడుగుపెట్టాడన్న వార్త దశరథ మహారాజుకు చేరవేశారు భటులు. ఆ వార్త వినినంతనే ఒక్కసారిగా లేచాడు దశరథుడు. ఆయన లేచిన వేగానికి మెడలోని ముత్యాలహారం ఎగిరిపడి ఒక్కసారిగా తళుక్కుమని మెరిసింది. గబగబా మునికి ఎదురేకి స్వాగత సత్కారాలు జరిపి ఆయనకు ప్రదక్షిణ గావించి అర్ఘ్యపాద్యాదులొసగి భక్తితో తన సభామంటపానికి తోడ్కొని వచ్చి రత్న ఖచ్చిత ఆసనం మీద కూర్చుండబెట్టి ఆయన చెంత నిలుచొని, భగవన్ తమ రాకకు కారణమేమి అని అడిగాడు దశరథుడు. రాజన్, మా బోంట్లకు కష్టమొచ్చినా మేము ఆశ్రయించున్నది కైలాస పర్వత ఛాయ, పాలసముద్రపు ఒడ్డు, సత్యలోకము మరియు అపరంజి ఛాయలతో మెరయు అయోధ్య కాక వేరెండు ప్రదేశము కలదా విశ్వములోన? శంబరాసురుని సబాంధవముగా అంతము చేసి దేవేంద్రుడికే సహాయమునర్చిన ధీశాలి దశరథుడు కాక వేరెవరిని ఆశ్రయించగలను అని పలికిన విశ్వామిత్రుని చూచి వినయంగా, స్వామి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని ప్రశ్నించాడు దశరథ మహారాజు. రాజా, నేనొక యజ్ఞము తలపెట్టాను. దాని నిర్విఘ్న పరిసమాప్తి కొరకు నీ రాముడు నాకు కావలయును. అతనిని నా వెంట పంపవలెను. ఆయన మాటలు చెవిన పడగానే ఒక్కసారిగా ప్రపంచమంతా మహారాజు కన్నుల ముందు నుండి మాయమై ఎటు చూసినా గాఢాంధకారము వ్యాపించినట్లయింది. చూపు వచ్చి తిరిగి చూపు మాయమైన పుట్టు అంధుని వలె దిక్కుతోచని వాడైనాడు ఆయన. మాయమవుతున్న గాయం మీద కొరకంచుతో కిలికినట్లయింది. మాటలు రాని మూగవాని వలె ఒక్కొక్క మాట కూడబలుక్కొని అతి కష్టం మీద, స్వామి, నా రాముడు పసివాడు, వాడికింకా యుద్ధ విద్యలలో నైపుణ్యము అబ్బలేదు. నీ యాగాన్ని నేను నా చతురంగ బలాలు కాపాడగలవు. హరిహర బ్రహ్మాదులే అడ్డు వచ్చినా నీ యాగాన్ని నేను కాపాడతాను. మీ వెంట నేను వస్తాను, అనుమతించండి అని ప్రార్థించాడు దశరథుడు. నేయిపోయగా యజ్ఞకుండంలో భగ్గున లేచిన అగ్నిజ్వాలలాగా ఒక్కసారి దిగ్గున లేచాడు బ్రహ్మర్షి. ఆ కోపాన్ని, ఆ తేజస్సును చూడలేక ఆకాశం నుండి మాయమైపోయినాడు సూర్యుడు. పెద్ద గుంటలో పడి పైకి లేచిన బండి వలె గ్రహాలు ఒక్కసారిగా గతులు తప్పి గతుక్కుమన్నాయి. దేవతలు గజ గజ వణకసాగారు. కోపంతో ముని కనుబొమ్మలు ముడివడి నేత్రాల నుండి క్రోధాగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సభలోనే ఉన్న బ్రహ్మర్షి వశిష్ఠుల వారు పరిస్థితిని గమనించారు. రాజన్, పుడమి మీద రాలిన వర్షబిందువులన్నీ ఒకటై సింధువు అయినట్లుగా లోకంలోని యుద్ధ నైపుణ్యాలన్నీ నీ కొడుకును చేరాలని తహతహలాడుతుంటే అడ్డుపడతావెందుకయ్యా? సాటిలేని శస్త్రాస్త్ర సంపద రాముడికి సమకూరే సమయము ఆసన్నమయ్యింది. లోకంలో ఒక్కడే వీరుడు, అతడు రాముడు అని జనులనుకునే సమయము ఇంకెంతో దూరంలో లేదు. వ్యర్థ భయాలు మానుకొని రాముణ్ణి బ్రహ్మర్షికి అప్పగించు అని హితబోధ చేశారు కులగురువు వశిష్ఠుల వారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.